నమస్తే. ఆంధ్ర రాజకీయాల్లో పులివెందుల ఎన్నికల వేడి ఇంకా తగ్గినట్లేదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి. బీటెక్ రవి వైఫ్ విజయం సాధించారు. వైసీపీ డిపాజిట్ కూడా కోల్పోయింది అక్కడ. సో ప్రస్తుతానికి బీటెక్ రవి కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. సంచలనమైన సవాళ్ళు జగన్కి విసిరారు. దమ్ముంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయి. నా భార్యను కూడా నేను మొన్న గెలిచిన జెడ్పీటీసీ ఏదైతుందో దానికి రాజీనామా చేయిస్తా. నువ్వు చెప్పిన విధంగా కేంద్ర బలగాలను అక్కడ పెట్టి ఇద్దరం ఎన్నికలకు వెళ్దాం. ఎందుకంటే అసెంబ్లీలో పులివెందుల నియోజకవర్గం గురించి మాట్లాడని ఎమ్మెల్యేగా నువ్వు అనవసరం. గెలిచినా ఉపయోగం లేదు పులివెందుల ప్రజలకు. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నా భార్య నేను జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయిస్తా. ఎన్నికలకు వెళ్దాం. దమ్ముందా అంటూ కూడా బీటెక్ రవి ఛాలెంజ్ చేశారు. అంటే ముఖ్యంగా గత కొంతకాలం అంటే ఇదే మాట ఎమ్మెల్యే పదవి అనవసరం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది మొదటి నుంచి ఎన్నికల తర్వాత నుంచి కూడాను ఇదే ప్రస్తావన కొనసాగుతూ ఉంది. అంటే కేవలం 9 నెలలే పదవి కాలం ఉన్నా సరే ఎందుకు మేము పోటీ చేయించాము అంటే, కూటమి అభ్యర్థిగా నా భార్యను ఎందుకు పోటీ చేయించాను అంటే, 40 ఏళ్ళుగా ఏకగ్రీవంగా మీరు ఎన్నికవుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఒక సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకుంటే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడానికి, ఆంధ్ర ప్రజలకు తెలియజేయడానికే మేము పోటీ చేశాం అని చెప్పేసి బీటెక్ రవి కొన్ని సంచలనమైన సవాళ్ళు విసిరారు. సో ముఖ్యంగా ఇదంతా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆంధ్ర రాజకీయాల్లో పులివెందుల ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. సో మొత్తానికి దీనికి బీటెక్ రవి ఎందుకు ఈ సవాళ్ళు విసిరారు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంటే రిజల్ట్కి ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి ఇదొక ఎన్నిక రాజ్యాంగబద్ధంగా జరగలేదు, అసలు ఇవి ఎన్నికలే కావు, మరీ దారుణంగా పోలీసులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కలిసి దారుణంగా రిగ్గింగ్ చేశారు. అంటే ఆ మండలానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా పక్క మండలాల వాళ్ళని కూడా తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించాడు, రిగ్గింగ్ చేయించారు. ఇది అరాచకమైన పరిపాలన. కూటమి ప్రభుత్వం అనేది నిజంగా రౌడీజం చేసినట్లు ఉంది. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. కేంద్ర బలగాల సాయం కావాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కూడాను అక్కడే పహారా కాస్తూ ఉన్నారు. దొంగ ఓట్లని తెలిసినా కూడా దగ్గరుండి పోలీసులు పచ్చ చొక్కాలు మరి వేసుకొని మరి దొంగ ఓట్లు వేయించారు అని జగన్ సంచలనమైన కామెంట్స్ చేశారు. అంటే పక్క మండలాల వాళ్ళని తీసుకొచ్చారు. ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కాదు, పులివెందులకు సంబంధించిన వ్యక్తులు కాదు, నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేయించారు, దొంగ ఓట్లు వేయించారు. ఒక్కొక్కరికి 10,000 పంచారు, 20,000 పంచారు, డబ్బులు ఇష్టానుసారంగా ఇష్టానురాజ్యంగా పంచారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు బీటెక్ రవి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన కమెంట్ చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సవాళ్ళు విసిరారు. అంటే వైసీపీ అరాచకపు పాలన చేసింది గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు నిర్వహించాం. నిజంగా ఒక సామాన్యుడు ఓటేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక సామాన్యుడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయనే దానికి సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం ఇది అని చెప్పేసి బీటెక్ రవి కూడా మాట్లాడుతున్నారు. అంటే అక్కడ కేవలం 2 జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతున్నాయో రెండు జెడ్పీటీసీలు కూడాను వైసీపీ పరాజయం పొందింది. ఇక్కడ కూటమి విజయం సాధించింది. అంటే ఇక్కడ గతంలో వైసీపీది అరాచక పాలన అని చెప్పేసి టీడీపీ అని చెప్తుంది. అరాచకమైన ఓటింగ్ జరిపారు, ఎన్నికలు జరిపారు, పోలీసులే పచ్చ చొక్కాలు మరి వేసుకొని పోలీసులే కేవలం ఏజెంట్లుగా పనిచేశారు అని ఇటు వైసీపీ కూడా భావిస్తుంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి కూడా పులివెందుల ఎమ్మెల్యేగా అనవసరం మీరు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కూడా. అసలు నిజంగానే బీటెక్ రవి సవాళ్ళను జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా, ఆ పార్టీ నాయకులు స్వీకరిస్తారా? అంటే మరికొద్ది రోజుల్లో మరికొన్ని జెడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు, అలాగే వార్డు మెంబర్లకు జరగనున్న ఉప ఎన్నికలు కూడా మళ్ళీ పులివెందుల్లో రాబోతున్నాయి. అసలు వైసీపీ వైఖరి ఏంటి? బీటెక్ రవి విసిరిన సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.